రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి సందేశం తెలుసుకుని వాటి అమలు చేయాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో ఈద్ మిలాదున్నబీ వేడుకలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాకినాడ జయరామారావుపేట నుండి కాకినాడ నగరంలో ముస్లింలు భారీ ఎత్తున మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. జయరామారావుపేట జగన్నాథపురం వంతెన, సినిమా రోడ్డు, సంత చెరువు, కల్పనా సెంటర్, ఆనందభారతి గ్రౌండ్స్, చిన్న మార్కెట్ మీదుగా టూ టౌన్ మెయిన్ రోడ్ మీదుగా తిరిగి జగన్నాథపురంలోని మస్జిద్ ఏ ఆజం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీకి కల్పనా సెంటర్ వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతం పలికారు. టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రభుత్వ ఖాజీ ఇమాం గౌస్ మొహద్దీన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి సందేశం ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాటిని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. ఇమాం గౌస్ మొహద్దీన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఈ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ర్యాలీలో పాల్గొన్న వారికి స్వీట్స్ ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టూ టౌన్ వద్ద ముస్లింలు చేపట్టిన ర్యాలీని బీజేపీ నాయకులు, నగర గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, సాలగ్రామ లక్ష్మీప్రసన్న, దువ్వూరు సుబ్రహ్మణ్యం స్వాగతం పలికి స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హిందూ ముస్లింలు మత సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో కాపాడినది ఏదైనా ఉందని తెలుగుదేశం పార్టీ అని గర్వపగలను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మత సామ్రాజ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే మీకు కూడా ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి సందేశం, శాంతి సందేశం అందరూ పాటిస్తున్నారు, ఇంకా కొంతమంది పాటించలేకపోతున్నారు. అలా పాటించకపోవడం వల్లే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి. అవి కూడా తొలవాలి. మహమ్మద్ ప్రవక్త అందరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచ శాంతి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ శాంతిగా ఉంటుంది అని నేను కోరుకుంటూ ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టిన భవిష్యత్తులో నేను కోరుకున్న శాంతి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరగాలన్నది నా కోరిక. కాకినాడ ముస్లిం సోదరులందరూ కూడా ఏది రోజు శాంతి ర్యాలీ చేస్తున్నారో భవిష్యత్తులో ఈ శాంతి స్థాయిలో జరగడం కోసం ఒక పద్ధతిగా అందరినీ కోరుతున్నాను. दुनिया में रहमतुल आलमीन बनकर तशरीफ मारे हुजूर आका करीम अलैहिस्सलात तस्लीम की यौम विते बासआ सुभान अल्लाह। और हुजूर दुनिया में आए हुए तकरीबन 1450 साल के ऊपर हो गए, लेकिन आज भी आशिक हुजूर के चाहने वाले, हुजूर के मानने वाले दुनिया जिंदा है, तभी तो नाम भी जिंदा है सुभान अल्लाह। और हुजूर के नाम लेने से इंसान का मकाम जाता है, शान बढ़ जाती है, इस्लाम की बका वो इसी में कि हम हुजूर के गुण गाएं सुभान अल्लाह। रात आज हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत बास जश्न ईद मिलादुन नबी है और शहर काकीनाडा अतराफ अकनाफ के तमाम मुसलमान इसमें शामिल हैं और हमारे काकीनाडा सिटी के लिए वनपुर साहब भी हैं और तमाम को ईद मिलादुन नबी की मुबारक। अस्सलाम वालेकुम।